అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి చిక్స్ 40 days చిక్స్, అదేవిధంగా 2 months చిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బిగ్ రేంజ్కి యూజ్ అయ్యేటటువంటి బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి చిక్స్. మినిమం 1,00,000కి యూజ్ అయ్యేటటువంటి చిక్స్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కాకినెమిలి బ్రీడర్, అదేవిధంగా తమ్నైల్లో నేను సేతువా బ్రీడర్ పెడతా ఫ్రెండ్స్. ఆ బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి చిక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ కాకినెమిలి బ్రీడరు 3 times అయితే విన్ అని చెప్పడం జరిగింది. ఈ యొక్క చిక్స్ మనకి శ్రీనివాస రాజు గారు ఏడింత సీతానగరం మండపేట మండలం వెస్ట్ గోదావరి నుంచి పెట్టడం జరిగింది. మండపేట మండలం నుంచి వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. వీటిలో 28 చిక్స్ ఏమో 2 months ఉన్నాయంట ఫ్రెండ్స్. 28 కోడి పిల్లలు, 2 నెలల కోడి పిల్లలు, 28 కోడి పిల్లలు ఉన్నాయి. వీటి యొక్క కాస్ట్ ఈచ్ వన్ 1,400 రూపాయలుగా చెప్తున్నారు. ఈచ్ వన్ 1,400. అదేవిధంగా 35 కోడి పిల్లలు ఏమో 40 రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలు, 40 రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలు 35 కోడి పిల్లలు ఉన్నాయి. వాటి యొక్క ప్రైజ్ ఈచ్ వన్ 1000 రూపాయలుగా చెప్తున్నారు. ఈచ్ వన్ 1000 రూపాయలుగా చెప్తున్నారు. 2 months చిక్స్ ఏమో 1,400 రూపాయలు. అదేవిధంగా 40 రోజుల కోడి పిల్లలేమో 1000 రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క కోడి పిల్ల. మీకు ఈ వీడియోలో పూర్తిగా ఆ చిక్స్, అదేవిధంగా బ్రీడింగ్ యూనిట్ కూడా కనిపించింది. 1కి 2 సార్లు వీడియో చూసుకొని అన్ని విధాలుగా ఓకే అనుకుంటే శ్రీనివాసరాజు గారి నెంబర్ నేను కింద టైటిల్లో ఇస్తా. ఇవన్నీ కూడా 2 top క్వాలిటీ కలిగినటువంటి హై రేంజ్, బిగ్ రేంజ్కి సంబంధించినటువంటి కోడి పిల్లలు, మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి చిక్స్ అని చెప్పడం జరిగింది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే శ్రీనివాసరాజు గారి నెంబర్ కింద ఇస్తా. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే వాటి యొక్క బ్లడ్ లైను, అదేవిధంగా వాటి లైనేజ్లో వచ్చినటువంటి విన్నింగ్ పర్సంటేజ్ ఎంత ఏంటనేది మొత్తం కూడా మీకు వివరించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అనేది పాసిబుల్ ఏరియాస్కి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. నేను టైటిల్లో నెంబర్ ఇస్తున్నా. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి.